ఎంత అంటే ఇన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి. నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో. అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28 to 29 years. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days మీ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 years. అండ్ నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నాడేమో నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను. అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు నచ్చేది ఎలా చేయించాలంటే కూర్చోబెట్టి ఈ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చిన బాధ్యత తీసుకోవడం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోవాలి కూడా. అది మంచివి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు సక్సెస్ ఇది ఏ స్థాయి ఎలా అని నాకు నిజంగా తెలియదు. టైం అనిపిస్తుంది. ఒకటేమనిపించిందంటే ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్. నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన హేమరత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడు డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. ఇప్పుడు డైరెక్ట్ ఇస్తున్నారు మన తోట తన్మయ్య గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది మైట్ బి సమ్ టీచర్స్ అంటే ఇంటర్ ఉంటే నాకు అనిపించింది టీచర్స్ ఉండొచ్చు. నాకు దిగ్గు కరెక్ట్ అంటే సారీ విషయం. అది ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ వేస్తుంది. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వీ క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొఘల్కి సంబంధించింది. మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్, హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్ మహల్, హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ, వాట్ అన్ ఆర్టిస్టిక్ ఎంపరర్, వాట్ aesthetic sensibilities on emperor. When it comes to Aurangzeb, he was a pious religious man. He never used to take anything from the immigrants. ఇప్పుడు మాట్లాడారు కానీ ద డార్కర్ సైడ్ ఎక్స్క్లూడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బి దర్శనం ఈ లివ్ ఇట్ జిజియా ఇన్ హిందూస్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్, మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉండదో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం, ముస్లింగా ఉంటాం అంటే లేదా హిందూ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే. దట్ ఇస్ ద సీక్వెన్స్. సో వన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్, జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ ఇట్ షుడ్ బి 2 parts. అంటే లెంత్ 4.5 hours వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని 2-2.5 గంటలు చేయాలనుకున్నప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఏమంటారు చౌకీటా, ఈ చౌకీటా నా దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే వీ కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేము, కానీ కెన్ వి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ. We are not questioning about the Akbar's greatness. We are not questioning Shahjahan's aesthetic values. We are not questioning Aurangzeb's commitment to his religion. There is nothing wrong in it. But we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ద గ్రేట్ అని వింటాం, కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం. ఐ డోంట్ నో వై కన్వీనియంట్లీ అవర్ హిస్టారియన్స్ కన్వీనియంట్లీ దే మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ కన్ఫైన్డ్ టు ఓన్లీ మొఘల్ ఎంప్రెస్. తిప్పి కొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ 200+ years. Whereas Chalukyas, whereas Pallavas, ఇక మన ఇన్ కాకతీయాస్, విజయనగర సామ్రాజ్యం hundreds of years. కానీ ఎందుకు అది వాళ్ళ మన హిస్టరీ రాసిన వాళ్ళు
మన రాజుల పైన చిన్న చూపు చూసారని చెప్పొచ్చు. ది బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ద డైనాసిటీస్ when compared to Mughals. ఇది ఎక్కడో బ్యాక్ ఇన్ మై మైండ్ తీసుకుంటే, సో వెన్ యూ కుడ్ కన్వే ద గ్రేట్నెస్ ఆఫ్ Akbar, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about Jijia? It's always interesting. Being a Hindu land, ఇది నేను హిందూగా ఉన్నాను జిజియాను కొన్ని పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ ఎవరైనా దాన్ని ముట్టుకోలేదు, భయపడ్డారు, సెన్సిటివ్గా ఫీల్ అయ్యాను. బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాకు. సో నాకు అనిపించింది ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా నేను సమస్యలు వస్తాయో మనకి. ఎందుకంటే ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళ దగ్గర సెన్సిటివ్ ఉంటారు. ఎందుకంటే ఔరంగజేబ్ చచ్చిపోయి సంబంధం లేదు, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది. సో ఇది నాకు ఏమనిపించింది, లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్, ఎస్పెషల్లీ జిజియా. రాజ్యాలు కొనగొట్టింది ఉంది, రాజులు చంపింది ఉంది, కానీ బట్ ఒక సగటు మనిషి, కామన్ మ్యాన్ ఇన్ మొఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్ హి హాస్ టు పే జిజియా. సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్? మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా, దట్స్ హౌ వి ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఎప్పుడు రెవల్యూషనర్స్ ఆ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటుంది, వెరీ స్పాంటేనియస్గా స్పార్క్ అవుతుంది. సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 18 minutes ప్రీ క్లైమాక్స్ ఆ పార్ట్ అంతా. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై technical understanding of cinema, technical aspects of cinema. The third is my experience in handling the emotions of people and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had been appreciated quite well. Andhru nachi ఒకటి రిపీట్గా నాకు చెప్తున్నప్పుడు నిజంగా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. మొఘల్ చేసిన దారుణాలందరినీ, ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు. సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం. దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్, దట్ క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం. అదొకటి మెయిన్. నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి పోస్ట్ నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా కాబట్టి రిలేటివ్ హీరో కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్. ఐఎమ్ లీస్ట్ కనెక్టెడ్ టు, ఐ లైక్ స్టోరీస్, ఐ లైక్ టు వాచ్ సినిమా, యావెడ్ ఫిల్మ్ వాచర్. ఈస్ బాగా చదువుతాను, నవల్స్ చదువుతాను, కానీ ఎప్పుడు నేను హీరో ఎప్పుడు ఊహించుకోలేదు. బట్ కాలం డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చి పాలిటిక్స్ తీసుకొచ్చింది. బట్ మై కాన్స్టెంట్ కమిట్మెంట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్, నో మ్యాటర్ వాట్ యూ డూ, మీరు ఏం చేసినా ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ భారత్. ఐఎమ్ డీప్లీ కమిటెడ్ టు దట్ పార్ట్. అలా చెప్పి ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్, ఇట్స్ నాట్ అబౌట్ దట్. మీరు చూస్తే క్లైమాక్స్ అంతా ఇట్ ఈస్ గుడ్ వర్సెస్ బ్యాడ్, గుడ్ వర్సెస్ ఈవిల్. ఒక టిరానికల్ కింగ్ మీద తిరగబడిందే ఉంటుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద టెన్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద ఫ్లమ్. ఆ ఆస్పెక్ట్ ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళదలుచుకోండి. మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హ్యాడ్ కన్సీవ్డ్ డ్యూరింగ్ ఫర్ ద క్లైమాక్స్ వాజ్ వెన్ వీఆర్ re-examining the screenplay. One is I wanted someone from I've been recently Jisud garu abbayi Neha Kapoor acted as a man from frontier India, Balochistan. సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని, ఎందుకంటే దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాటికల్ నేను ఇంక్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ కానీ, ఖాన్ అబ్దుల్ గఫూర్ కానీ
థాట్లో ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండగా దానికోసం డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే బట్ లేటర్ బికేమ్ పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది పార్ట్ 1.